నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. రోడ్డు ప్రమాదాలకు కారణాలను వివరించేందుకు విద్యార్థుల ప్రదర్శన భేష్ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో కిడ్స్ విత్ ఖాకీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తా వద్ద పాఠశాలల విద్యార్థులు పలు ప్రదర్శనలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా జరిగే ప్రమాదాలు, హైస్పీడ్ వల్ల జరిగే ప్రమాదాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అలాగే ప్రమాదాల వల్ల చనిపోయే కుటుంబాల వ్యధ ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనే వివరాలను తమ ప్రదర్శనల ద్వారా వివరించారు. అలాగే సేఫ్ కామారెడ్డి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తుందన్నారు. ఎప్పటికప్పుడు వాహనదారులకు అవగాహన కల్పించడం, తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గిందన్నారు. ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి మిగతా వారికి అవగాహన కల్పించేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందని, ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్పై అవగాహన చేపట్టామన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్, ఎస్పీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, విద్యార్థులు పాల్గొన్నారు. రైతు ప్రమాదంలో చివరికి అన్నం తినలేక రెండు పేదల కడుపు సాధించలేక ఆహారానికి కూడా తప్పు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తప్పదు. చూస్తేనే గదులు కొట్టేసే ఉన్నాడు నిర్లక్ష్యం ఎంతటి చెత్త ప్రయాణానికి ఉల్లేఖించే చేస్తున్నారు. ప్రతిరోజు చూస్తున్నట్టు ఒకటి కాదు. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ ఎం రాజచంద్ర ఐపీఎస్ వారికి మన జిల్లా పోలీస్ శాఖ మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సేఫ్ కామారెడ్డి, భద్రతలో కూడినటువంటి కామారెడ్డి పోస్టర్ ఆవిష్కరించినటువంటి మన జిల్లా కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు. సేఫ్ కామారెడ్డి, గట్టిగా మీ చప్పట్ల ద్వారా సేఫ్ కామారెడ్డి కిడ్స్ విత్ ఖాకీ. మన జిల్లా
ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టడం జరిగింది. సైడ్. సార్, కిడ్స్ విత్ కాఫీ అనే ప్రోగ్రామ్ తో విద్యార్థులకు అవగాహన సార్, తద్వారా సేఫ్ కామారెడ్డి అనేది సాధించాలనేది మా ఆకాంక్ష సార్. జిల్లా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సార్. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఎవరైతే చిల్డ్రన్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారో వివిధ మండలాల నుంచి 120 మంది పిల్లల్ని తీసుకోవడం జరిగింది విద్యార్థులని. అందరికీ ఇచ్చే చిరు జ్ఞాపికను మన జిల్లా ఎస్పీ గారు లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అయ్యా ఎవరా నువ్వంటే అందరికీ భయమే, దాదాపుగా మా జిల్లాకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. గట్టిగా చెప్పడం ద్వారా ఒక సైడ్గా కామారెడ్డి జిల్లా పోలీసు లోగోను ఈ మధ్యనే ఆవిష్కరించుకోవడం జరిగింది మన ఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా నేటి ప్రోగ్రాం సేఫ్ కామారెడ్డికి సంబంధించినటువంటి లోగో. అదేవిధంగా మన ఏఎస్పీ కామారెడ్డి మీ చైతన్య ఐపీఎస్ మేడం గారి ద్వారా బ్యాడ్జిని జీవిత విద్యార్థిని అలంకరించబోతున్నారు. ఇది నేటి కార్యక్రమంతో ఈ విద్యార్థులందరూ రోడ్ సేఫ్టీ అంబాసిడర్ గా కాబోతున్నారు. వీళ్ళందరూ కూడా తిరిగి వారి to all SP గారికి, ASP గారికి, all the police officers, media మిత్రులకి, ఇక్కడ కామారెడ్డి citizens, and a very special good morning to all the students from Devadan School and టాపిక్ పైన ఒక స్ట్రీట్ ప్లే ఇక్కడ నిజాం సాగర్ చౌరస్తా లో చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో చాలా ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్తో ఈ సంవత్సరం నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ నంబర్ ఆఫ్ డెత్స్ చాలా డిక్రీజ్ అయినాయి. సో మేజర్ రీజన్స్ ఫర్ deaths and accidents are drunken driving or not putting helmet, overspeeding, talking on a mobile. Kamareddy Jillalo we are conducting road safety meetings and road safety కోసం చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. స్పీడ్ గన్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది నేషనల్ హైవేలో. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఎక్స్ట్రా రిపేర్ కూడా చేయడం జరిగింది అండ్ దే ఆర్ ఆల్సో ఫంక్షనింగ్. అండ్ చాలా అవగాహన కూడా కల్పిస్తున్నారు అవర్ ఎస్పీ గారు అండ్ ఏఎస్పీ గారు అండ్ ఎంటైర్ పోలీస్ ఫోర్స్. మై బెస్ట్ విషెస్ అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ hearty congratulations to the students who participated in today's program, and I hope this initiative will bring further decrease in the number of accidents and deaths in the Kamareddy district. Thank you. ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కోసం ఈ వినూత్నమైన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీని అందరూ కూడా 100% యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా ఒక ట్రైనర్స్ లాగా, ఒక అంబాసిడర్స్ లాగా మిగతా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అనేది కన్వే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు సహకరించిన విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యానికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, మీడియా మిత్రులకు, పబ్లిక్కి అండ్ ఆల్మోస్ట్ 10 నిమిషాలు కూడా ట్రాఫిక్లో వెయిట్ చేసి ఈ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసిన అందరు ప్యాసింజర్స్కి అండ్ రోడ్డుపై ఉన్న మిగతా పాఠశాలందరూ కూడా నమస్కారం. ఈరోజు కామారెడ్డి జిల్లా ఇల్చిపూర్ గ్రామ శివారులో కుంకుమార్చనలు, ఓడిబియాలు, ప్రత్యేక పూజలు, అలంకరణ, కార్తీకమాసం సందర్భంగా దీపారాధన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అగరబత్తులు
అందరికి వచ్చినాయా అసలు గట్టిగా చెప్పండి महाकाली महागौरी महासरस्वती प्रत्येक दीपम दर्शयामि दीपंలో దీపం వెలిగించడమా నేను వాళ్ళ అక్కడికి మొక్కండి శ్రీ महाकाली महागौरी महासरस्वती प्रत्येक दीपम दर्शयामि दीपंలో దీపం వెలిగించడమా నేను వాళ్ళ నా పేరు సిహెచ్ ఉమారాణి. కార్తీక మాసము చాలా విశిష్టమైనది, శివకేశవులతో సమానమైనది ఈ సరస్వతి గుడి. ఇక్కడ ఇంచిపూర్లో ఉన్న సరస్వతి మహత్యం చాలా ఉంది. ప్రతి వారం ఇక్కడ శుక్రవారం ప్రత్యేక అలంకరణ జరుగుతాయి. కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. సాయంత్రం ఆకాశ దీపాలు కూడా పెడుతుంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం కార్తీక మాసమే కాకుండా ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు చేస్తుంటారండి. అన్నీ వాళ్ళే సమర్పించుకుంటారు. 10 రూపాయల టికెట్కు అన్నీ వాళ్ళే ఇస్తారు. తోచిన వాళ్ళకు తోచిన సహాయం చేయండి. ఇక్కడ అలంకరణ ప్రత్యేక పూజలు చాలా మంచిగా అనిపిస్తాయండి. ఇక్కడ మహత్యం ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు కోరికలు కోరుకున్నాయన్నీ చాలా తొందరగా నెరవేరుతున్నాయండి. అందుకే మేము చాలా మట్టుకు అయినంత మట్టుకు చాలా వారాలు కంటిన్యూగా వస్తుంటాం. ఇప్పుడు కార్తీక మాసంలో 4 శుక్రవారాలు వస్తూనే ఉన్నాం. కుంకుమ పూజలు లలితా సహస్రనామ పారాయణంతో పాటు జరుగుతుంటాయి. అందుకే ఒక 1 అవర్ తగ్గుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడం పట్ల దోమకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సంబరాలను నిర్వహించుకున్నారు. గాంధీ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాయని వారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఉప ఎన్నిక ఫలితాలు శుభసూచకమని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిరుమల్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి అబ్రబోయిన స్వామి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ శంకర్ రెడ్డి, నాయకులు షమ్మి, పులబోయిన రమేష్, బాల్రాజు నాగారపు లింగం, బట్టి రాములు, మహ్మద్, రసూల్, అంజయ్య, నయీం తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు, అక్కడ ఉన్నటువంటి పనిచేసిన పార్టీ నాయకులకు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో మహిళా నాయకురాలకు, యువ నాయకులకు అందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు చారిత్రాత్మకమైన తీర్పు తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ద్వారానే ఈ యొక్క తీర్పు వచ్చినందుకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఇదే విధంగా వారు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా తీసుకుపోవాలని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు షబీర్ గారికి తెలియపరచుకుంటూ మా కాంగ్రెస్ దోమకొండ మండల తరఫున కార్యకర్తలు కూడా కష్టపడ్డ వాళ్ళకు ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఏముంటుంది కదా. అలా కాకుండా ఈరోజు మీరు లైవ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది సినిమాలో చూపించే నిజం కాదండి. సినిమాలో రామిరెడ్డి కూర్చొని షర్టు తీసేసి టేబుల్ పైన కాలు పెట్టి అలా ఉండదు, అలా అసలు ఉండదు. అది ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు. పోలీస్ స్టేషన్ కూడా మిగతా గవర్నమెంట్ ఆఫీస్ లాగానే ఉంటాయి. పోలీస్ స్టేషన్ కూడా పనితీరు ఎలా ఉంటుందని మీరు చూడాలి అండ్ మీరు క్వశ్చన్ చేయాలి. తప్పు జరిగితే అది ఎవరైనా సరే, అది పోలీస్ డిపార్ట్మెంట్ సరే, ప్రశ్నించే తత్వం ఉండాలి. ఆ తత్వం మీకు డెవలప్ కావాలంటే మీరు ప్రతి దాంట్లో మీరు వెళ్ళి చూడాలి, తెలుసుకోవాలి. దాంట్లో తెలిస్తేనే మీరు ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తేనే న్యాయం అవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మీ అందరికీ ధైర్యం కావాలి. సక్సెస్ఫుల్ లైఫ్లో ఎవడైతే అంటే ధైర్యవంతుడే అవుతాడు. భయపడేవాడు, పిరికివాడు సక్సెస్ఫుల్ కాదు మా లైఫ్లో. సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండి మీరందరూ తెలుసుకోవాలి వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఈ వ్యవస్థలో ఏం చేయాలి. మీరు తెలుసుకోవడమే కాదు, మీ తోటి విద్యార్థులకి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి, మీ పేరెంట్స్కి అందరికీ చెప్పాలి. మీ ఇంట్లో సమస్య వచ్చింది అనుకోండి, మీకు చెప్పాలి, అమ్మ వెళ్దాం పోలీస్ స్టేషన్కి, నేను చూశాను పోలీస్ స్టేషన్లో ఇలా ఉంటుంది.
వాళ్ళు పిటిషన్ ఇస్తే కంప్లైంట్ చేస్తారు, మనకు న్యాయం అవుతుంది అని చెప్పగలిగే స్టేజ్లో మీరు ఉండాలి. ఎందుకంటే మీరు స్వయంగా తెలుసుకోకపోతే ఎవరో చెప్పింది ఉంటారు, ఎవరో చెప్పింది ఎంతవరకు వాస్తవం మీకు తెలియదు. ఈరోజు మీరు చూడండి, సాయంత్రం కల్లా మీరు తెలుసుకోండి పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తున్నది. ఈ 2 ఆస్పెక్ట్స్ తోటి సేఫ్ కామారెడ్డి, మీరు అందరూ కూడా మోస్ట్లీ కామారెడ్డి వాసులే ఉంటారు, స్థానికులే ఉంటారు. సో సేఫ్ కామారెడ్డి అనే ఒక ప్రోగ్రామ్కి నాంది పలికి మా అందరినీ ప్రోత్సహించి మా అందరినీ ఈ అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంకరేజ్ చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి స్ఫూర్తిదాత, మొత్తం 3-4 డేస్ నుంచి మొత్తం ప్లానింగ్ చేసి మీ అందరితోటి మీ స్కూల్ మేనేజ్మెంట్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి చాలా ప్రోత్సాహం ఇచ్చి చాలా ఇన్వాల్వ్ అయి చేసిన ఏఎస్పీ గారికి, మొత్తం మిగతా కోఆర్డినేషన్లో కూడా పార్టిసిపేట్ చేసిన అడిషనల్ ఎస్పీ గారికి, మిగతా సిబ్బంది అందరికీ, ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి, ఫ్యాకల్టీకి, మరియు అతి ముఖ్యంగా మీకు చాలాసేపు ఎండలో ఉన్నారు. అండ్ నిజాం సాగర్ చౌరస్తాలో పిల్లలు చాలా మంచి ప్లే చేసినారు, చాలా థాట్ ప్రొవోకింగ్ ప్లే అది, చాలా మంది చూసారు. అది ఒక రియాలిటీని చూపించే ఒక ప్లే, అదొక సెంటిమెంటల్ ఎమోషనల్ ప్లే అది. సో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్నారులందరూ కూడా మరొక్కసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,27,800, వెండి 1,700 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.